30 ఏండ్లైనా ముదిరిపోయి పెండ్లిలు కానోళ్ళు, ఎన్ని దిక్కులా తిరిగినా పిల్ల దొరకనోళ్ళు, పిల్ల ఉన్నా పిల్లగాన్ని మెచ్చనోళ్ళు, అయ్యో ఈ జన్మల పెండ్లి భాగ్యం ఉన్నదా లేదా అని తాన్లాడేటోళ్ళు ఆదిలాబాద్ ఆసిఫాబాద్ జిల్లాల కోయగోండు గూడాలలో పుట్టినా మంచిగా ఉండని అనుకుంటున్నారట. అట్లెందుకు అనుకుంటున్నారు అనే కదా మీ డౌట్ అనుమానం. ఎందుకంటే ఇగో గిందుకు ఒక్క పిల్లని చేసుకుందామంటేనే దిక్కులేదురా దేవుడా అని చాలా దిక్కులల్లా మగ పోరగాన్లు జుట్టు విక్కుంటుంటే ఇగో గీ పిల్లగాడు ఇద్దరు పెండ్లాలను ఒక్కసారే లగ్గం చేసుకుంటున్నాడు. ఒక్కసారే ఇద్దరు మెడల 3 ముళ్ళేసిండు. 7 అడుగులు తిరిగిండు. ఇద్దరికి ఒక్కసారి అరుంధతి నక్షత్రం చూపించిండు. 2 చేతులతోని ఇద్దరు చిటికెనెలు పట్టుకొని పోలు తిరిగిండు. పిల్లగాడు ఇద్దరికి జీలకర్ర బెల్లం పెడితే ఇద్దరు కలిసి పిల్లగానికి పెట్టిండ్రు. ఈ నడుమ ఆదివాసి గిరిజన గూడాలల్లో ఓ పిల్లగాడు ఇద్దరు భార్యలను లగ్గం ఆడిండు అని చెప్పుకున్నాం కదా. అట్లా చెప్పుకొని నెల కూడా కాలేదు. అదే ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం అడ్డెసర ఊర్లుండే ఆత్రం చత్రుషావ్ అనే పిల్లగాడు అదే ఊర్లుండే ఓ బుజ్జిని 4 ఏండ్ల నుంచి లవ్ చేసిండట. అక్కడితో నాక మన చత్రుషావ్ ఆత్రపడి ఇంకో పిల్లను కూడా ఏడాది నుంచి నిండా ప్రేమల ముంచి తను కూడా మునిగిదేలిండట. ఎన్నటికైనా ఆ ప్రేమ ఈ ప్రేమ బయటపడే టైం వస్తది కదా. అట్లా ఇద్దరు ఆడపిల్లలు మందిలకు పిల్లగాన్ని గుంజిండ్రట. జరిగిన తప్పును మళ్ళా వెనకకు దేలేం కాబట్టి వాళ్ళకి న్యాయం జరిగేటట్టు ఇద్దరిని పెళ్లి చేసుకోవాలని తీర్పు చెప్పిండ్రట. హాగో అందుకే మనసువాడి ప్రేమించిన ఇద్దరిని ఒక్కసారే మనవాడిండు చత్రుషావు. ఇప్పుడు మంచిగానే ఉంటది గాని కాలం గడుస్తున్న కొద్దే మన చత్రుషావుకు సుక్కలు కనిపిస్తాయి. ఒక్క ఆడవిల్లని చేసుకుంటేనే తట్టుకోలేకపోతున్నాం. అసొంటిది నువ్వు ఇద్దరిని ఒక్కపారే చేసుకొని ఎట్లా భరించగలుగుతావు భయ్యా? షాపింగులు, సినిమాలు, షికార్లు అని ఒక్కలకే ఒర్రి చేస్తున్నాం. నువ్వు ఇద్దరితోని ఎట్లా ఏగగలవు చత్రుషావు? ఇరుగురి బామల కౌగిలిలో ఇరుకున పడి నలిగిండు ఆ దేవుడు. అసొంటిది నువ్వు ఎట్లా మేనేజ్ చేసుకుంటావు సామి అని అంటున్నారు ఈ పెండ్లి ముచ్చట తెలిసిన 2 తెలుగు రాష్ట్రాల పబ్లిక్. ఎంతైనా ఆదిలాబాద్ ఆదివాసి మగపిల్లలు అదృష్టవంతులు. ఇష్టపడ్డ ప్రతి పిల్లని ఇడవకుండా పెండ్లి చేసుకోవచ్చని తమకు తామే కుళ్ళుకుంటున్నారట పెండ్లి కాకుండా ముదిరిపోతున్నోళ్ళు.